అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆజాదీ కా అమృత దినోత్సవాలతో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం మనందరికీ గర్వంగా చాలా ఆనందంగా ఉన్నది. ఓబన్న జెండల రెపరెపలు మరొక్కసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 75వ వసంతాల స్వతంత్ర భారతావనిలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నవి. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడి నుంచి గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్థాపన, సంక్షేమ రాజ్య స్థాపన దిశగా ఎన్నో సంస్కరణలు చోటు చేసుకున్నవి. సంక్షేమము, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ సమాజంలో అన్ని వర్గాల సామాజిక ఆర్థిక స్వావలంబన కొరకు కృషి చేస్తూ ఒడివడిగా ముందుకు సాగుతుంది మన ప్రభుత్వం. నేను పీడిక రాజన్న ద్వారా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఈ 76వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అనకాపల్లిలో మీతో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలనలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మన జిల్లాలో అమలవుతున్న పథకాలు, వివిధ శాఖల ప్రగతిని ఈ శుభ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ శాఖ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద జిల్లాలో 2022-23 సంవత్సరానికి సంబంధించి మొదటి విడతలో 2.44 లక్షల మంది రైతు కుటుంబాలకు 183.26 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడమైనది. 8 కోట్ల రూపాయలు రాయితీ విడుదల చేయడం జరిగింది. అంతేకాక వ్యవసాయ యాంత్రీకరణ మెగా మేళలో భాగంగా 188 గ్రూపులకు 154 ట్రాక్టర్లు మరియు వివిధ వ్యవసాయ పరికరాలకు 4.61 కోట్ల రూపాయలు రాయితీతో సరఫరా చేయబడినది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ సంవత్సరం ఖరీఫ్ రైతులకు 4070.20 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయడము అయినది. అదేవిధంగా 20,446 క్వింటాల వరి విత్తనాలు సరఫరా కాబడినవి. ఉద్యానవనము మరియు బిందు సేద్య శాఖ జిల్లాలో 52,478 హెక్టార్లు విస్తీర్ణంలో ఉద్యాన పంట సాగు ద్వారా 2.52 లక్షల టన్నుల పంట దిగుబడి సాధించాం. కొత్తగా 4,000 ఎకరాలలో వివిధ పండ్ల తోటలు పెంచుటకు ప్రోత్సహిస్తున్నాము. మౌలిక వసతుల కల్పనకు 7.65 కోట్ల రూపాయల నిధులతో ఈ సంవత్సరము 36 పంట సేకరణ కేంద్రాల ద్వారా 15 యూనిట్ సోలారు శీతల గిడ్డంగులు ఏర్పడడం జరిగింది. 2,500 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయుటకు హెక్టారు 12,000 రూపాయల నుండి 29,000 రూపాయల వరకు మొక్కలకు రాయితీ పెంచడం జరిగింది. పశువర్ధక శాఖ జిల్లాలో 446 రైతు భరోసా కేంద్రాల్లో రాజన్న పశు వైద్యం ద్వారా ప్రాథమిక చికిత్స చేయుటకు వైఎస్ఆర్ పశు నష్ట పరిహారక పథకం ద్వారా నష్టపోయిన రైతులకు పరిహారం అందించడం జరుగుతుంది. వైఎస్ఆర్ పశు నష్ట పరిహారక పథకం ద్వారా ఇప్పటి వరకు 925 మంది లబ్ధిదారులకు 2.72 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. దేశంలోనే ఎక్కడ లేని విధముగా మొట్టమొదటిసారి 108 వాహనాల తరహాలో యలమంచిలి, మాడుగూడ, సోడవరం, నర్సీపట్నం, అనకాపల్లి మరియు పాలికరావుపేటలో మొత్తం 6 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ ప్రారంభించబడి రైతులకు అందుబాటులో ఉన్నవి. రైతులకు టోల్ ఫ్రీ నంబరు 1962 ద్వారా ఈ సేవలు
రైతుల గుమ్మం వద్దనే అందుబాటులో ఉంటాయి. ప్రతి ఎంఏవిసిలో ఒక డాక్టర్, ఒక పారా సిబ్బంది, డ్రైవర్ మరియు మందులు అందుబాటులో ఉండును. జగనన్న పాలవెల్లు పథకం ద్వారా జిల్లాలో మొదటి దశలో 9 మండలాల్లో 139 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 233 గ్రామాలకు పాల సేకరణ కొరకు గుర్తించడమైనది. ప్రస్తుతం రోజుకి 165 ఏఎంసీయుల నుండి 11,400 లీటర్ల పాలు సేకరణ జరుగుతున్నది. రిజిస్టర్డ్ అక్వా రైతులకు 1.50 పైసలకి యూనిట్ విద్యుత్ సరఫరా చేయబడుతుంది. 2021-2022 సంవత్సరంలో 210 మంది అక్వా రైతులకు 3.97 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 10 ఎకరముల వరకు రొయ్యల క్షేత్రం గల రైతులకు ఈ లబ్ధి పొందవచ్చును. జిల్లాలో 50 సంవత్సరాలు దాటిన 3,013 మంది మత్స్యకారులకు ప్రతి నెల మత్స్యకార పెన్షన్లను మంజూరు చేయడం జరిగింది. అచ్యుతాపురం మండలము పూడిమడక వద్ద 392.53 కోట్ల రూపాయలతో షిప్పింగ్ హార్బరు మరియు నక్కపల్లి మండలంలో రాజయ్యపేట వద్ద 24.77 కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ కింద సదుపాయాల కల్పనకై ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగింది. అటవీ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న పంచతోరణం అనే బృహత్తర కార్యక్రమము చేపట్టడం జరిగింది. అటవీ శాఖ సామాజిక అటవీ డివిజన్ ద్వారా అనకాపల్లి జిల్లాలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎన్టీపీసీ, ఐఓసీఎల్, కరెంట్ ఫార్మా కంపెనీలు వారి ఆర్థిక సహాయంతో 70,000 మొక్కలు వేయడం జరిగింది. డిఆర్డిఏ వెలుగు జిల్లాలో 1,278 గ్రామ సంఘాలు, 39,671 స్వయం సహాయక సంఘాలలో 4.34 మంది మహిళలు సభ్యులుగా ఉండి స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. వైఎస్ఆర్ పింఛన్ పథకం ద్వారా 15 రకాల పింఛన్లు జిల్లాలో 2.49 లక్షల మంది పింఛన్దారులకు సుమారుగా 63.01 కోట్ల రూపాయలు నెలవారీగా పంపిణీ చేస్తున్నారు. వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా జిల్లాలోను ఎస్హెచ్జి సభ్యులకు తేదీ 11/4/2019 నాటికి అన్ని బ్యాంకుల్లో ఉన్న అప్పులు 988.87 కోట్ల రూపాయలు కాగా 2 విడతలు కలిపి 497 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడమైనది. బ్యాంకు లింకేజీల ద్వారా 4,591 సహాయ సంఘాలకు 273 కోట్ల రూపాయలు రుణ సదుపాయం కల్పించడం జరిగింది. వరకు 29,975 స్వయం సహాయక సంఘ సభ్యులకు 145.93 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చుట లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10,909 మందికి 54.95 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడమైనది. వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా ఈ సంవత్సరము జిల్లాలో 4.47 లక్షల మందిని అసంఘటిత కార్మికులుగా గుర్తించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,306 మంది డెత్ క్లెయిమ్స్ నమోదు కాగా 1,245 మందికి 14.17 కోట్ల రూపాయలు చెల్లించి 92.33% మందికి డెత్ క్లెయిమ్స్ ను పూర్తిగా పరిష్కారం చేయడం జరిగింది. జగనన్న తోడు పథకం ద్వారా 11,115 మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున మొత్తం 11.12 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడమైనది. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 98,321 మంది మహిళలకు 4 సంవత్సరాలలో 75,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 2 విడతలు మంజూరు చేయడం జరిగింది. సంవత్సరానికి 18,700
రూపాయల చొప్పున మొత్తం 353.57 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సున్నా వడ్డీ పథకం ద్వారా 2000 సంవత్సరం 21-22 సంవత్సరంలో 36,600 సంఘాలకు 27.01 కోట్ల రూపాయలు విడుదల చేయడమైనది. మొత్తం 3 సంవత్సరాలు కలిపి 71.34 కోట్ల రూపాయలు విడుదల చేయడమైనది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ జిల్లా పనిదినాల లక్ష్యముగా 70 లక్షలు కాగా నేటి వరకు 75.17 లక్షల పనిదినాలను కల్పించి 144.81 కోట్ల రూపాయలు జిల్లాలోని వేతనదారులకు నేరుగా వారి ఖాతాలోకి పంపిణీ చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా 107.38 లక్షాన్ని సాధించడం జరిగింది. 7,058 మంది ఎస్టీ కుటుంబాలకు 2.81 లక్షలు పనిదినాలను మరియు 15,689 మంది ఎస్సీ కుటుంబాలకు 6.03 లక్షల పనిదినాలను కల్పించడం జరిగింది. వైఎస్ఆర్ జనకల పథకంలో భాగంగా 742 బోర్లు మంజూరు చేయడం జరిగి ఇప్పటి వరకు 1.63 కోట్ల రూపాయల ఖర్చుతో 292 బోర్లు డ్రిల్ చేయడము జరిగింది. జగనన్న పచ్చతోరణం పథకం కింద పండ్ల తోటలు పెంపకంలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా 879 ఎకరాల్లో 803 మంది రైతుల పొలాల్లో పండ్ల తోటల పెంపకము పనులు మంజూరు చేయడం జరిగింది. సుస్థిర ఆస్తుల సంకల్పంలో భాగంగా 465 గ్రామ సచివాలయాలకు 159.69 కోట్ల రూపాయలు, 448 రైతు భరోసా కేంద్రాలకు 97.71 కోట్ల రూపాయలు, 382 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ కి 60.68 కోట్ల రూపాయలు, 380 వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీస్ కి 60.79 కోట్ల రూపాయలు మరియు 431 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ కి 67.83 కోట్ల రూపాయలకి మొత్తం 4,446.70 కోట్ల రూపాయలు మంజూరు కాబడి పనులు పురోగతిని వివిధ దశలలో ఉన్నవి. స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ జిల్లాలోని 10 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో 1,908 అంగన్వాడీ కేంద్రములు కలవు. జిల్లాలో గల 6 ట్రైబల్ సబ్ప్లాన్ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద ఆయా మండలంలో గల గర్భిణీ మరియు బాలింతలకు పోషకాహార లోపం మరి రక్తహీనతను తగ్గించుటకు ప్రతి నెల ఇంటికి మల్టీగ్రెయిన్ వేరుశనగ బెల్లం చెక్క, రాగి పిండి, బెల్లం మరియు ఎండు ఖర్జూరము అందించబడుతుంది. 1 జూలై 2022 నుంచి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు మరియు బాలింతలకు వండిన ఆహారములతో పాటు 200 మిల్లీగ్రాములు పాలు మరియు గుడ్డు అందించబడుతుంది. నాడు నేడు పేజీ 2 కింద 81 అంగన్వాడీ కేంద్రములు మంజూరు కాబడినవి. స్కూల్ కాంపౌండ్ లోపల 8 భవనములు, స్కూల్ ఆవరణ బయట 73 అంగన్వాడీ భవనములు స్కూల్ కమిటీ ద్వారా నిర్మాణ ప్రతిపాదనలు పంపడం జరిగింది. 28 అంగన్వాడీ భవనములకు మరమ్మత్తు నిమిత్తం ఒక్కొక్క భవనము నిర్మాణం కొరకు 2 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయబడినవి. గిరిజన సంక్షేమ శాఖ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 5 ఆశ్రమ పాఠశాలలు, 11 గిరిజన సంక్షేమ ఆశ్రమ కళాశాలలు, మొత్తం 16 విద్యా సంస్థలు నడపబడుతున్నవి. 2022-23 విద్యా సంవత్సరానికి అనకాపల్లి జిల్లాకు సంబంధించి 5 గిరిజన ఆశ్రమ పాఠశాలలో కొత్తగా వివిధ తరగతులు అడ్మిషన్ పొందిన వారు 300 మంది, రెన్యువల్ బోర్డర్స్ 700 మంది, కలిపి మొత్తం 1000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 747 మందికి జీవీకే కిట్స్ ఇవ్వడమైనది. కళాశాల వసతి గృహాలలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 200 మంది
విద్యార్థులకు ఇప్పటి వరకు అడ్మిషన్ పొంది ఉన్నారు. రెంజవరం బార్డర్స్ 1000 మంది, మొత్తం కలిపి 1200 మంది విద్యార్థులు ఉన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ 24 ప్రీ మెట్రిక్ మరియు 8 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నందు 2587 మంది విద్యార్థులకు వసతి కల్పించడమైనది. 2021-2022 సంవత్సరానికి 3254 మంది ఎస్సీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద 4.6 కోట్ల రూపాయలు మరియు 2829 మంది ఎస్సీ విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద 2.62 కోట్ల రూపాయలు మంజూరు చేయడమైనది. జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కార్పొరేషన్, పౌర సరఫరాల శాఖ మరియు బ్యాంకుల అనుసంధానంతో జిల్లాలో 67 మందికి 3.90 కోట్ల రూపాయలతో మినీ ట్రక్కులు పంపిణీ చేయడమైనది. వాహనం ఖరీదులో 90% సబ్సిడీ మంజూరు చేసి పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసర సరుకులు ప్రజలకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నాము. 2021 సంవత్సరంలో కోవిడ్ కారణంగా కుటుంబ పోషకులు మరణించిన కుటుంబంలో అర్హత ఉన్న వారిని గుర్తించి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు NSF FDC ద్వారా నిధులు మంజూరు చేయుటకు చర్యలు తీసుకోవడమైనది. ఇంతవరకు అనకాపల్లి జిల్లాలో 41 కుటుంబాలను గుర్తించి 2.05 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వంకి సమర్పించడమైనది. బీసీ కార్పొరేషన్ జగనన్న సేదోడు పథకం కింద 21 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్కులు గల రజకులు, నాగీ బ్రాహ్మణులు మరియు టైలర్లకు పునరుత్తులు చేసుకున్నటకు సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 11,513 మంది లబ్ధిదారులకు 11.51 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయము అందజేశాము. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళల జీవనోపాధి అవకాశాలు పెంపొందించుటకై సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 16,762 మంది లబ్ధిదారులకు 25.14 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయము అందజేశాము. ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కులములకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు జీవనోపాధి అవకాశాలు పెంపొందించుటకు కొరకు 3,077 మంది లబ్ధిదారులకు 4.61 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయము చేయడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ జగనన్న విద్యా దీవెనలో భాగముగా 2021-22 సంవత్సరంకు 38,022 మంది బీసీ, ఈబీసీ మరియు కాపు విద్యార్థులకు 41.74 కోట్ల రూపాయలు విడుదల చేయడమైంది. జగనన్న వసతి దీవెన కింద 2021-22 సంవత్సరంకు 36,345 మంది బీసీ, ఈబీసీ మరియు కాపు విద్యార్థులకు 33.95 కోట్ల రూపాయలు విడుదల చేయడమైనది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ప్రపంచంలో ఉన్నత ర్యాంకులు కలిగి ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు సంస్థలలో బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు PhD, MBBS కోర్సులు అభ్యసించుటకు వారి అర్హత మేరకు దరఖాస్తులు చేసుకునే అవకాశము ప్రభుత్వము కల్పిస్తున్నది. చేనేత మరియు జౌళి శాఖ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకంలో సొంత మగ్గం కలిగి ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరమునకు 24,000 రూపాయలు చొప్పున 2021-22 సంవత్సరంలో 243 మందికి 58.32 లక్షల రూపాయలు ఆర్థిక సహాయము అందించడమైనది. చేనేత మరియు జౌళిక శాఖ వారు 50 సంవత్సరాలు నిండిన
2747 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు 2500 రూపాయల చొప్పున మొత్తం 68.67 లక్షల రూపాయల నగదు ప్రతి నెల వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడము జరుగుతుంది. పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా నాణ్యమైన మెరుగైన బియ్యమును కార్డుదారుని ఇంటి వద్దనే 374 మొబైల్ వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. ఇదే విధంగా ఖరీఫ్ మరియు రబీ సీజన్లో జిల్లాలోని 575 రైతు భరోసా కేంద్రాల ద్వారా 11,072 మంది రైతుల నుండి 34,145 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి వారికి 87.64 కోట్ల రూపాయలు చెల్లించాము. వైద్యము మరియు ఆరోగ్య శాఖ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో 5.25 లక్షల మంది లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసి ఇప్పటి వరకు 186.97 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చుతో 88,948 మందికి వైద్యము అందించడం జరిగింది. 104 మరియు 108 అంబులెన్సుల ద్వారా ఇప్పటి వరకు 86,309 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి నియంత్రణలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 12.31 లక్షల మందికి మొదటి డోసు, 13.67 లక్షల మందికి రెండవ డోసు, 2.57 లక్షల మందికి ప్రికాషనరీ డోసులు ఇవ్వబడ్డాయి. నాబార్డు 24 కింద నిధుల ద్వారా జిల్లాలోని 9 కోట్ల రూపాయలతో చేపట్టిన కోటపురట్ల, నక్కపల్లి, యలమంచిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పనులు పురోగతిలో ఉన్నవి. నాబార్డు 25 నిధుల ద్వారా 19.74 కోట్ల రూపాయలతో చేపట్టిన కే కోటపాడు, మాడుగుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మరియు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి పనులు పురోగతిలో ఉన్నవి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కొరకు 500 కోట్ల రూపాయలతో పని ప్రారంభ దశలో ఉన్నది. పాఠశాల విద్యాశాఖ జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాలో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 2.32 లక్షల మంది విద్యార్థులకు ఏకైక 1.58 లక్షల తల్లుల ఖాతాలో 238 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. నాడు నేడు మొదటి విడతలో 598 పాఠశాలల్లో భాగంగా 156 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయడమైనది. రెండవ విడతలో 568 పాఠశాలల్లో 197 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నవి. జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా 1,448 పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 1.25 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారము అందిస్తున్నాము. జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1.35 లక్షల మంది విద్యార్థులకు 8 రకాల వస్తువులు గల జేవీకే కిట్లు 23 కోట్ల రూపాయలతో పంపిణీ చేయడమైనది. గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగము జిల్లాలో 1,539 గ్రామీణ ఆవాసములకు గాను ఇప్పటి వరకు 805 ఆవాసములకు, పూర్తి స్థాయిలో 734 ఆవాసములకు పాక్షికంగా తాగునీరు అందించబడుతున్నది. గ్రామాల్లో 15,664 హ్యాండ్ పంపులు, 1,404 రక్షిత మంచినీటి పథకములు మరియు 29 సమగ్ర మంచినీటి పథకములు ఉన్నవి. జలజీవన్ మిషన్ పథకం కింద 1,356 పనులు 445.86 కోట్ల రూపాయల అంచనా విలువతో మంజూరు కాగా వాటిలో 337 పనులు పూర్తయినవి.
మరియు 427 పనులు ప్రగతిలో ఉన్నవి. 683 జగనన్న హౌసింగ్ కాలనీ నిర్మాణ నిమిత్తం తాత్కాలిక నీటి సదుపాయం కొరకు 37.85 కోట్ల రూపాయలు మంజూరు కాబడినవి. 542 కాలనీలలో తాత్కాలిక నీటి సదుపాయం అందించగా ఇంకా 61 కాలనీలకు అందించవలసి ఉన్నది. 763 జగనన్న హౌసింగ్ లేఅవుట్లకు ఇంటికి కుళాయిల ద్వారా నీటి సరఫరా చేయుటకు 172.38 కోట్ల రూపాయలు మంజూరు కాబడినవి. గ్రామ సచివాలయాల సమీపంలో 464 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు 13.92 కోట్ల రూపాయలు మంజూరు కాబడినవి. వీటిలో 115 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లకు పూర్తి కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నవి. రహదారులు మరియు భవనాల శాఖ యలమంచిలి రైల్వే ఓవర్ బ్రిడ్జి 35 కోట్ల రూపాయలతో చేపట్టి వంతెన పని పూర్తయింది. అప్రోచ్ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నవి. అనకాపల్లి లక్ష్మీదేవిపేట వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయబడింది. దీనికి సంబంధించి 1.47 ఎకరాల ల్యాండ్ సేకరణ పని పురోగతిలో ఉన్నది. 347 కోట్ల రూపాయలతో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులు చేపట్టడమైనది. భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నవి. పంచాయతీరాజ్ శాఖ PMGY 3 కింద 2022-23 సంవత్సరంలో 26 కోట్ల రూపాయలు అంచనా విలువతో 10 రోడ్డు పనులు మొదలుపెట్టి 1.2 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైంది. ఏపీ గ్రామీణ రహదారుల అనుసంధాన పథకం కింద 6 ప్యాకేజీలుగా 33.29 కిలోమీటర్ల పొడవు రోడ్ల నిర్మాణానికి 30.98 కోట్ల రూపాయలు పనులు మంజూరు కాగా వాటిలో 5 పనులు అగ్రిమెంట్ చేయడం జరిగింది. 49 రోడ్లు మరమ్మతుల నిమిత్తం 32.30 కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం కాబడి టెండర్ల ప్రక్రియలో ఉన్నవి. జలవనరుల శాఖ ఆంధ్రప్రదేశ్ సమీకృత స్వేచ్ఛ మరియు వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు ద్వారా 50 చెరువులలో 25 పనులకు 33.79 కోట్ల రూపాయలు మంజూరైనది. వీటిలో 32 చెరువులకు సంబంధించి 12 పనులు పురోగతిలో ఉన్నవి. దీని వలన 10,722 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. దేవరపల్లి మండలంలో రైవాడ జలాశయం ప్రాజెక్టు ఆధునీకరణకు 30.43 కోట్ల రూపాయలతో పనులు పురోగతిలో ఉన్నవి. దీని వలన 15.34 వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. 8.43 కోట్ల రూపాయలతో 20 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఆధునీకరణ పనులు పురోగతిలో ఉన్నవి. దీని వలన 4,443 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. బాబు జగజీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో భాగంగా జిల్లా నందు 2.73 లక్షల ఎకరముల ఆయకట్టుకు సాగునీరు అందించుటకు ఉద్దేశించబడినది. 2 దశల పనులకు గాను 17,000 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు కాక పనులు పురోగతిలో ఉన్నవి. ఈ 2 దశల పనుల ద్వారా జిల్లా నందు 1.77 లక్షల ఎకరములు ఆయకట్టునకు నీరు అందించబడును. సర్వే పనులు పురోగతిలో ఉన్నవి. గృహ నిర్మాణ శాఖ వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకములో భాగంగా జిల్లాలో 44,133 ఇండ్లు మంజూరు చేసినవి. 788.98 కోట్ల రూపాయల గ్రాంటు కేటాయించడం జరిగినది. ఈ గృహములకు 1,460 ఎకరములు ప్రభుత్వ స్థలములలో 787 జగనన్న లేఅవుట్లు కాగా అభివృద్ధి పరిచి పేద లబ్ధిదారులకు గృహ నిర్మాణం చేసుకున్నట్టుకు స్థల పట్టాలు ఇవ్వడమైనది. 12,372 గృహములను సొంత స్థలములు కలిగిన లబ్ధిదారులకు మంజూరు చేయడము జరిగింది. ప్రతి లేఅవుట్లో గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత శాశ్వత మౌలిక సదుపాయములు చేయుటకు అనగా కాంక్రీట్లు, రోడ్లు, కాంక్రీట్ కాలువలు,
శాశ్వత నీటి సరఫరా, శాశ్వత విద్యుదీకరణ మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయుటకు 46.89 కోట్ల రూపాయలతో ప్రభుత్వమునకు ప్రతిపాదనలు తయారు చేయడమైనది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ జగనన్న పేదలందరికీ ఇల్లు పథకంలో ఇప్పటి వరకు 494 బోర్వెల్స్ను విద్యుత్కరణ చేయడం జరిగింది. ప్రతిపాదించిన 660 కాలనీలలో విద్యుదీకరణ చేయుటకు 62.35 కోట్ల రూపాయలు అంచనా విలువ ప్రతిపాదించడం జరిగింది. వైఎస్ఆర్ జలకళ పథకంలో 45 యూనిట్లకు విద్యుత్ సరఫరా రిలీజ్ చేయడమైంది. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా 22,087 వ్యవసాయ బోర్లకు పగటిపూట నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్తును ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. 2021-22 సంవత్సరంలో 680.03 లక్షల రూపాయలతో 27,106 మంది ఎస్సీ వినియోగదారులకు, 228.99 లక్షల రూపాయలతో 16,580 మంది ఎస్టీ వినియోగదారులకు, 602.65 లక్షల రూపాయలతో 230 మంది అక్వా వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వబడింది. జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లాలో 105 ప్రధాన పరిశ్రమలు 47,000 మందికి ఉపాధి కల్పిస్తూ సుమారు 28,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పనిచేస్తున్నవి. మరో 37 ప్రధాన పరిశ్రమలు సుమారు 48,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 69,000 మందికి ఉపాధిని కల్పించుటకు వివిధ దశల్లో ప్రతిపాదనలు అమల్లో ఉన్నవి. జిల్లాలో 1.60 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో 3,837 నమోదిత ఎంఎస్ఎంఈలలో 44,455 మందికి ఉపాధి కల్పిస్తుంది. మరో 114 ఎంఎస్ఎంఈలు 38.57 వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో 2,522 మందికి ఉపాధిని కల్పించుటకు వివిధ దశల్లో ప్రతిపాదనలు అమల్లో ఉన్నవి. పర్యాటక శాఖ అనకాపల్లి జిల్లా ఆకర్షణీయమైన సువిశాల సముద్ర తీరముతో పాటు రమణీయమైన ప్రకృతి పచ్చని పర్వత శిఖరాలతో కలిగి ఉంది. జిల్లాలో ఉత్పత్తవుతున్న చెరకు నుండి తయారు చేసిన బెల్లం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. కృష్ణదేవిపేట వద్ద శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక వనములో 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నవి. జిల్లాలో ఉన్న కొండకర్ల ఆవ రాష్ట్రంలోని 2వ అతిపెద్ద మంచినీటి చిత్తరనేల సరస్సుగా గుర్తింపు పొందింది. పర్యాటక పరంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోబడుతున్నవి. దేశ విదేశీ యాత్రికులకు ఆకర్షిస్తూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. రవాణా శాఖ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా జిల్లాలో 2022-2023 సంవత్సరానికి గాను 12,440 మంది లబ్ధిదారులకు 12.44 కోట్ల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణల శాఖ నిరుద్యోగులకు శిక్షణల కోసం జిల్లా వ్యాప్తంగా శిక్షణ కేంద్రాలను నెలకొల్పి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి 292 మంది యువకులకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కళాశాలను ఏర్పాటు చేసి స్థానిక పరిశ్రమలతో అనుసంధానం చేయడం కొరకు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కళాశాలను ఏర్పాటు చేస్తున్నాము. జిల్లా క్రీడా సాధికారత సంస్థ 2022 మే 1 నుండి జూన్ 5 వరకు జిల్లా వ్యాప్తంగా 61 సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించబడ్డాయి. 3,850 మంది క్రీడాకారులు ఈ క్యాంపులో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల్లో వాలీబాల్, అథ్లెటిక్స్,
ఖోఖో విభాగాలు జిల్లా స్థాయిలో సీఎం కప్పులను నిర్వహించడమైనది. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైఎస్ఆర్ జీవిత పథకం కింద 2021-22 సంవత్సరంలో ముస్లింలు మరియు క్రిస్టియన్లకు ప్రభుత్వం ద్వారా 623 మంది లబ్ధిదారులకు 1.16 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అల్పసంఖ్యాక వర్గముల సంక్షేమం మైనారిటీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద 763 మందికి 57.45 లక్షలు మరియు జగనన్న వసతి దీవెన కింద 763 మందికి 26.73 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలోనూ 2447 మంది మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనముల కింద 80.72 లక్షల రూపాయలు మంజూరు చేయడమైనది. జిల్లాలోని 211 మంది పాస్టర్లకు గౌరవ వేతనము అందజేయడమైనది. జిల్లా గ్రామ పంచాయతీ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గల అన్ని గ్రామ పంచాయతీల్లో 100% పారిశుద్ధ్య పనులు నిర్వహించుటకు జిల్లాలో మన అనకాపల్లి స్వచ్ఛ అనకాపల్లి అనే నినాదంతో ప్రతి మండలం నుండి ప్రతి వారం ఒక పంచాయతీని ఎంపిక చేసి ఆ గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయి పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి చేయించి ఆ గ్రామ పంచాయతీని విజువల్లీ క్లీన్డ్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే కార్యక్రమాలు జిల్లాలో చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 24 మండలాల్లో 120 గ్రామ పంచాయతీలను విజువల్లీ క్లీన్డ్ గ్రామ పంచాయతీలుగా ప్రకటించడం జరిగింది. అదే రీతిలో జిల్లాలో గల అన్ని గ్రామ పంచాయతీలను విజువల్లీ క్లీన్డ్ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుటకు చర్యలు చేపట్టడం జరుగుతున్నది. జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత మెరుగ్గా నిర్వహించుటకు 1383 ట్రై సైకిల్స్, 24 ఈ ఆటోస్, 647 మిస్ట్ బ్లోయర్స్, 127 హై ప్రెజర్ టాయిలెట్ క్లీనర్స్, 647 ఇన్సినరేటర్స్ వంటి పరికరములు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ విజయవాడ వారి సహాయంతో జిల్లాలో గల అన్ని పంచాయతీలకు పంపిణీ చేయడం జరిగినది. సదరు పనుల నిర్వహణకు 2201 క్లాసు మిత్రాలను నియమించడము జరిగింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 16,882 మందికి స్వల్పకాలిక రుణాల కింద 87.63 కోట్ల రూపాయలు మరియు దీర్ఘకాలిక రుణాల కింద 33 మందికి 2.30 కోట్ల రూపాయలు మంజూరు చేయడమైనది. రైతాంగానికి స్వల్పకాలిక ఎస్టీ రుణ పథకం కింద 1,264 మందికి 8.76 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కౌలు రైతులకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు బ్రాంచీల ద్వారా 200 మందికి 93 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయములు దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ తెచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులో ఉంచి అవినీతికి వివక్షతకు తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని బాధపడే సమస్య ఇకపై ఉండదు. ప్రతి పేదవాడు ఈ పథకాన్ని పొందుతారు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదేవిధంగా జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను
సమర్థవంతంగా అమలు చేయడంలో ఎప్పటికప్పుడు తమ యొక్క సహకారాన్ని అందిస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ గూడు బుచ్చల నాయుడు గారికి, మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమరనాథ్ గారికి, ప్రభుత్వ విప్పు శ్రీ కరణం ధర్మశ్రీ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులకు, ఇతర శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్ వారికి మరియు జిల్లా అధికారులకు నా ధన్యవాదములు. జిల్లాలో సమర్థవంతంగా న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయాధికారుల వారికి మరియు ఇతర న్యాయాధిపతులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లాలో శాంతి భద్రతలను సమర్థవంతంగా కాపాడుతున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు పోలీస్ సిబ్బంది వారికి నా ధన్యవాదములు. స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఈనాటి తరానికి స్ఫూర్తి పదార్థులుగా నిలిచిన ఎందరో దేశభక్తులు, మహా వీరులు త్యాగ ఫలితంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించి అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నది మన దేశం. ఎందరో దేశభక్తులు త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యంతో కూడిన స్వపరిపాలన. మహాయజ్ఞంలా సాగిన ఈ స్వాతంత్ర ఉద్యమంలో సమిధులైన త్యాగమూర్తులందరికీ మనమంతా శిరస్సు వంచి అంజలి ఘటిద్దాం. ఆ త్యాగధనులు తాను సాకారం చేయడానికి మన వంతు బాధ్యతలను అంకిత భావంతో సక్రమంగా నిర్వహిస్తూ రాష్ట్రానికి తద్వారా దేశానికి పునరంకితమవుతాము. జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు, ప్రజలకు, బ్యాంక్ అధికారులకు, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా సమగ్ర సర్వతోముఖాభివృద్ధికి సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు మీ అందరి సహకారం కోరుతూ మరొక్కసారి 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదములతో మీ పీడిక రాజన్న ద్వారా జై హింద్.